రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు హ్యాపీగా వ్యవసాయం చేశారు. నిద్రపోత వరదొచ్చినా, వానొచ్చినా, ఎండగాసినా ఏదొచ్చినా భయపడే పని లేదు. క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, పంట కొనుగోలు, గిట్టుబాటు ధర, ప్రతి గవర్నమెంట్ కన్నా మద్దతు ధర కన్నా తక్కువ రేటు కుందంటే ఇమ్మీడియేట్‌లీ దిగిపోయింది మార్కెట్. మార్కెట్ వాళ్ళు దిగిపోయి కొనుగోలు చేపిచ్చేసేవాడు డైరెక్ట్‌గా. బ్రహ్మాండంగా ఉంది. ఇన్సూరెన్స్ ఏసేవాడు. ఈ క్రాప్ జరిగేది. ఆర్‌బీకే వ్యవస్థ సూపర్‌గా ఉండేది. ఇత్తనం కాడ్నించి ముందు కట్టల దాకా సూపర్‌గా వచ్చేది. అన్నీ అందుబాటు రైతుకి అందించేవాళ్ళు శుభ్రంగా. అని ఈ క్రాపే చేసేవాడు. బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్‌బీకే వ్యవస్థని అస్తవ్యవస్థం చేసి వేసి ఈ క్రాపులు లేవు, ఇన్సూరెన్స్ లేదు, ఒక సబ్సిడీ లేదు, ఒక రైతు పంట కొనుగోలు లేదు. ఏదో ఇప్పుడు లేటెస్ట్‌గా శనగలు కొనుగోలు ఇచ్చి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళే నలుగురివి కొనుక్కొని ఆపేశారు. మళ్ళీ లేవు కొనుగోలు. నేను బయటకి అమ్ముకున్నా. 350 కింటా రూ. 2,00,000 లాస్ మైనస్ అయింది నాకు. నేను 50 ఎకరం శనగేసా. 350 ఈ రూ. 2,00,000 దండగా ఇప్పుడు. దండగా గవర్నమెంట్ రేటుకి ఇప్పుడు బయటికి రేటుకి 5,000 లెక్క అమ్మాం బయటికి. గవర్నమెంట్ రేట్ రూ. 5,875 ఉంది. అది జగన్మోహన్ రెడ్డి లాగా అందరిలాగా అందరియి కొన్నట్టు కొంటే చంద్రబాబు కూడా రైతులకు మాకు ఇలా 2,00,000 నష్టం వచ్చేది కాదు. 7 వర్షాల కారణంగా నష్టపోయాం. ఇటు రైతు పంట కొనుగోలు అమ్మకాలలో నష్టపోయాం. ఆ! అన్ని విధాలుగా రైతు నష్టపోయారు. ఆ తర్వాత మీకు రైతులకి సబ్సిడీ ఇచ్చాము. అన్ని ఎరువులు కూడా సకాలంలో వచ్చాయని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది నిజమంటారా? ఎక్కడొచ్చినాయి సబ్సిడీలో క్యూ లైన్‌లో నిలబడే రూల్ తీసుకోవాల్సొచ్చింది ఈ ఏడు. రైతులు ఎక్కడన్నా ఏ రోజన్నా ఇదివరకు ఆర్‌బీకేకి వచ్చే ఎరువులు మొత్తం. ఆర్‌బీకేకి వచ్చి ఎవరికి మీకు ఎన్ని కావాలని ఆర్‌బీకేనే విలేజ్ అసిస్టెంట్లు అడిగి ఇండెంట్‌మెంట్ ఇచ్చి ఆర్‌బీకి మనకు కావాల్సిన అన్ని ఎరువులు సప్లై చేసేవాళ్ళు. ఏ ఎరువు కట్టగలరు. ఇయాల క్యూ లైన్‌లో నిలబడే యూరియా తీసుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అరాచకాలు చేశాడు. ఎవరిని పట్టించుకోలేదు. అతనంతా దోచుకున్నాడు అనేసి టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. నిజంగా అలా చేశాడంటారా? ఏం చేశారండి? ప్రతి ఒక్కళ్ళని కులం, మత భేదం లేకుండా పార్టీలు అతీతంగా అందరికీ పెన్షన్ గానీ, రైతు పంట కొనుగోలు గానీ, ఇన్సూరెన్స్ గానీ, ఈ అమ్మఒడి గానీ, రైతు నేస్తం గానీ, కాపు నేస్తం గానీ ఇయన్నీ ఎవరికీ తారతమ్యం లేకుండా, కుల మతాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరికీ జేసి అందరికీ సమాన న్యాయంలో అందించాడు. ఏ రోజన్నా ఎవరినన్నా ఒక మహిళను కొడతం గానీ, లేతే ఎవరినన్నా కొడతం గానీ ఏమన్నా ఉందా? ఈరోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. రోడ్ల మీద నరుకుతున్నారు. ఆ! ఆడవాళ్ళతోటి అసభ్యకరంగా అసభ్య లీలలు చేసి రగులుతుంది మొగులు పాటలు పాడుతున్నారు. గుడి చైర్మన్‌లు అయ్యుండి కూడా చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. అంత అరాచకం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అరాచకం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో ఏమన్నా ఒక్కటుందా? జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళని కూడా ఖండించేవాడు ఏదన్నా తప్పు జరిగితే. దువ్వాడ శ్రీనివాసరావుది ఉంది. ఆ ఇరిగేషన్ ఆయన చేశాడు, సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. ఆయన లేడీ ఎంఆర్ఓలతో అసభ్యకంగా మాట్లాడారని పార్టీ నుంచి దూరం పెట్టి సస్పెండ్ చేశాడు. అదే అన్నీ ఎదుర్కొంచాడు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు తప్పు చేయలేదు. నీతి రాజకీయాలు చేశాడు. నీతి అయిన రాజకీయాలు చేశాడు. చక్కని విశ్వసనీయత అంటాడు. విశ్వసనీయత రాజకీయాలు చేశాడు.